ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. పదమూడు నుంచి చదువుదామా? 13, 14, 15 3 వర్సెస్. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి షాపు నుండి బయలుదేరి పంఫూలియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళాను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యం చెప్పబడని ఉన్నాయటలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించుదాక. అపోస్తలుల కార్యముల గ్రంథం గురించి చాలా విషయాలు ఎంతవరకు నేర్చుకుంటూ వస్తున్నాం కదా. పౌలు, సౌలు అనేటువంటి పౌలు ఇప్పుడు మార్చబడిన తర్వాత పౌలు యొక్క ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమవుతుంది. లాస్ట్ వీకే మీతో మాట్లాడుతూ పౌలు గురించి చెప్పాను. పౌలు ఎలా దేవుని వివేచన కలిగి ప్రవర్తించాడనే విషయాన్ని మనం చూడగలుగుతాం. అవునా? పౌలు ఆ వివేచన కలిగి దేవుని జ్ఞానముతో పరిస్థితులను, మనుషులను వివేచించగలడం మనం చూస్తాం. ఇప్పుడు పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళాడంట. సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. కూర్చున్న వెంటనే అక్కడ కొంతమంది వాక్యం మనలాగానే ఇక్కడ కూర్చున్న వాక్యం చదువుతున్నాం కదా, ఇలా బ్రదర్ వచ్చి వాక్యం చదివినట్లుగా వాక్యం చదివిన వెంటనే అక్కడ కూర్చున్నప్పుడు ప్రజలు అక్కడ అడిగారంట, అయ్యా దేవుడు మీకు ఏదైనా ఒక బోధ వాక్యం కనుక ఇచ్చుంటే అది మీరు ప్రజలతో పంచుకోండి అని చెప్పారంట. ది ఇన్విటేషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ జ్యూస్. యూదులైనటువంటి సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు వాళ్ళు దేవుని ప్రేమించేటువంటి వారుగా దేవుని నుంచి వినాలని ఆశపడ్డారట. పౌలును వారు అడిగారట, దేవుని నుంచి ఏదైనా వాక్యం ఉంటే మీరు ప్రజలతో మీరు పంచుకోవాలని కోరుతున్నాము అని అడిగారట. ఇక్కడ చాలా సింపుల్గా బోధ వాక్యము అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎగ్జార్టేషన్ అని ఉంటుంది. అంటే ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట అని ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ వర్షన్లో నేను చదువుతున్నాను. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఈ విధంగా ఉంటుంది. After the usual readings from the books of Moses and the prophets, those in charge of the service sent them this message: brothers, if you have any word of encouragement for the people, come and give it. ప్రోత్సాహకరమైనటువంటి వాక్కు దేవుని దగ్గర నుంచి ఏదైనా మీ దగ్గర ఉంటే అది మీరు పంచుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చెప్పారంట. ఈరోజు ప్రోత్సాహకరమైన మాట అందరికీ కావాలి కదా. We all need the word of encouragement. ఎంతమంది చెప్తారు, I have come here to receive some encouragement from the Lord? చేయి చూపించగలరా? Because we all have come to receive something, some encouragement from the Lord. దేవుని వాక్యం నుంచి ఒక ఎంకరేజ్మెంట్ పొందటానికో, దేవుని సన్నిధి ద్వారా ఒక ఎంకరేజ్మెంట్ పొందటానికో, దేవుని యొక్క చిత్తము ద్వారా ఒకలాంటి ఎంకరేజ్మెంట్ పొందుకొని, ఒక పుషప్ మనం పొందుకొని, ఒక ఎనర్జీ మనం ఇక్కడి నుంచి పొందుకొని వెళ్ళాలని మనం వచ్చాం. అవునా? Does God has anything to encourage us today? దేవుని దగ్గర మనం ఎంకరేజ్ చేయడానికి ఏమన్నా ఉందంటారా ఈరోజు? పౌలుని అడిగారు, ఏదన్నా బోధవాక్యము, ఒక వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉంటే చెప్పండి అని. ఈరోజు సంఘాల్లో వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంటే ఎక్కువ వినపడతాం. ఇంకా చెప్పాలంటే వర్డ్ ఆఫ్ మోటివేషన్ ఎక్కువ వినపడతాం. బికాస్ పీపుల్ హ్యావ్ ట్యూన్డ్ దెమ్సెల్వ్స్ టు లిసన్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఆల్ ద టైమ్. ప్రతి ఒక్కరికి మోటివేషన్ కావాలి, ప్రతి ఒక్కరికి ఒక ఎంకరేజ్మెంట్ కావాలి. మీరు అభివృద్ధిలోనికి వస్తారు, మీరు వృద్ధి చెందించబడతారు, మీరు దీవించబడతారు, మీకు సమృద్ధి కలుగుతుంది అని చెప్తే ఆమె నాకే అని అనేస్తాం. లేదు, దేవుడు నిన్ను డిసిప్లిన్ చేయాలనుకుంటున్నాడంటే దాన్ని ఎంకరేజింగ్ తీసుకో. సమ్టైమ్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఈ మధ్య స్కూల్స్లో నేను గమనిస్తున్నది ఏంటంటే, పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో టీచర్స్ ఏదో ఒకటి చెప్పేస్తారు, మీ వాడు చాలా బాగా చదువుతున్నాడు అని చెప్తారు. ఓకే,
వాడు ఎలా చదువుతాడో మనకే తెలుసు. ఓకే, తర్వాత పిల్లలు కూడా భయం లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్న రోజుల్లో పేరెంట్ టీచర్ కలుస్తున్నారంటే మన పని అయిపోయింది. అవునా? ఎందుకంటే ఎన్ని కంప్లైంట్స్ చెప్తారో పేరెంట్స్, టీచర్స్తో ఎన్ని కంప్లైంట్స్ చెప్తారో, టీచర్స్ పేరెంట్స్తో ఎన్ని కంప్లైంట్స్ చెప్తారో. అవునా? ఆ తర్వాత మనకి బెండే. అవునా? మనకి బెల్ట్ ట్రీట్మెంట్ చక్కగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేవు. ఎక్కడికి వెళ్ళినా ఎంకరేజ్మెంట్. పిల్లోని మనోభావాలు దెబ్బతినకూడదు. ఓకే, అందుకు కొట్టకూడదంట, తిట్టకూడదంట. మనం కూడా బాగా వాళ్ళకి అన్నీ సమకూర్చి మనం బాగా చూసుకోవాలంటే మనం కూడా బాగా చదివించాలంట. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ మనకు కనబడతాం. ఓకే, దీనివల్ల ప్రయోజనం ఉందంటారా? నాకేం ప్రయోజనం కనపడలేదు. ఎందుకంటే డిసిప్లిన్ కనపడాలి. డిసిప్లిన్ ఉన్నప్పుడు నేను పుష్ చేయాల్సిన అవసరం లేదు, వాడే చదువుకుంటాడు. అవునా? మరి అక్కడ స్కూల్లో వాళ్ళు పుష్ చేయక, వాళ్ళు డిసిప్లిన్ చేయక, నేను డిసిప్లిన్ చేయక, నేను అల్లారి ముద్దుగా పెంచుకుంటే వాడు ఏమైపోతాడు చెప్పండి? బెత్తం వాడని కుమారుడు ఏమైపోతాడట? చెడిపోతాడట, వాక్యం చెప్తుంది. ఓకే, అదే పౌలు కూడా అంటాడు ఒక్కొక్కసారి, నేను బెత్తం పట్టుకొని మీ దగ్గరికి రావాలని నేను ఉన్నాను. సో డిసిప్లిన్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. డిసిప్లిన్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. డిసిప్లిన్ మాత్రం మనము ఎంకరేజ్మెంట్గా తీసుకోం. కానీ మనకి ఎంకరేజ్మెంట్ ఏంటంటే ప్రభు నిన్ను దీవిస్తాడంటే అదొక ఎంకరేజ్మెంట్, ప్రభు నిన్ను హెచ్చిస్తాడంటే అదొక ఎంకరేజ్మెంట్, ప్రభు నిన్ను నడిపిస్తాడంటే అదొక ఎంకరేజ్మెంట్, ప్రభు నీకు ఫేవర్ దయచేస్తాడంటే అదొక ఎంకరేజ్మెంట్. ప్రేమించి వాడు ఏం చేస్తాడంట? గద్దిస్తాడట. వాక్యం చెప్తుంది. గద్దింపు వాక్యం మనకు ప్రేమలాగా కనపడదు. గద్దిస్తున్నట్టు దేవుడు చాలా భయంకరుడు. ఈజ్ ఎ నాస్టీ గాడ్. ఓకే, మన మైండ్ సెట్ అలా మారిపోయింది. సో వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ గాడ్ డిసిప్లిన్స్ us, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. అయితే మనం దాన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకోవట్లేదు. ఒక ఆమె బైబిల్ చదవడానికి కూర్చుందంట. కూర్చున్న వెంటనే బైబిల్ ఇలా తీస్తుందంట, లాటరీ సిస్టమ్ తీసిన వెంటనే ఏదో గద్దింపు వాక్యం వస్తే ఇది నా కోసం కాదని మళ్ళీ తిప్పి మళ్ళీ ఇంకోటి తెరిచిందట. సేమ్ అట్లాంటిదే వచ్చిందట. ఇలాగైతే కాదనుకొని బైబిల్ చదవడం వేస్ట్ అనుకొని టీవీ ఆన్ చేస్తున్నాడు. టీవీ చూస్తూ ఉంటే ఇక పాపం చేస్తున్నాను అని అనిపించి మళ్ళీ దేవుని వాక్యం పెట్టుకుందంట. టీవీలో దేవుని వాక్యం పెట్టుకుంటే అక్కడ దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను బలపరచును గాక, దేవుడు నిన్ను ఉద్ధరించును గాక అని ఒకలాంటి మోటివేషన్ స్పీచ్ వస్తూ ఉంటే ఇంకేమో బలపరచబడతా ఉందట. ఈమె ఉప్పొంగిపోతా ఉందట. కొద్దిసేపు అయిన తర్వాత టీవీ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మీరు నన్ను బలపరిచే సమయం వచ్చింది అన్నాడట టీచర్. నేను ఇంతవరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను, నేను ఇంతవరకు మిమ్మల్ని ఎంకరేజ్ చేశాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఎంకరేజ్ మీ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అన్నాడట. ఎంకరేజ్ చేయబడిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలా? ఆయన ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసినామంట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. అయితే దేవుడు తను ఎంకరేజ్ చేయమని కోరుకోవట్లేదు, కానీ హీ వాంట్స్ టు ఎంకరేజ్ ఆల్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఎంకరేజ్ చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎంకరేజింగ్ వర్డ్. ఈ మాట చెప్పగానే పౌలు కూడా లేచి, అయ్యా దేవుడి ప్రణాళికలు ఎలా ఉన్నాయో తెలుసా మీ పట్ల అని చెప్పడం స్టార్ట్ చేయాలి. అసలు పౌలు యొక్క ఉపదేశం ఎలా ఉంటుందో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మంచి వాక్యం ద్వారా కూడా మనం ఎంకరేజ్ చేయబడగలము అనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, లెట్ us read 16th verse. అప్పుడు పౌలు నిలువబడి చేసైకి చేసి ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఫస్ట్లోనే పెద్ద బాంబు వేసాడు. దేవునికి భయపడు వారులారా వినండి అన్నాడు. అందులో చాలామంది మా కోసం ఇప్పుడే స్టార్ట్ చేశాడా అనుకుని ఉంటారు. అప్పుడే స్టార్ట్ చేశాడా? దేవునికి భయపడు వారులారా అంటున్నాడు. అంటే మేము భయపడే వారమనే కాదు. ఈ మాట చెప్పాలంటే చాలా కష్టం ఇప్పట్లో. దేవునికి దేవుని ఎదురు భయభక్తులు కలిగి జీవించండి అంటే మామూలుగా అయితే వినడా, దేవునికి ఇస్తున్నాం కదా అనే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి భయపడే వారులారా ఈ మాట వినండి, దేవుని యొక్క ఎంకరేజ్మెంట్ వర్డ్ మీకు తెలియజేస్తున్నాడు.
దేవుని ఎంకరేజ్మెంట్ వర్డ్ ఎవరికి తెలుసా? దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారికి దేవుడు ఏది మాట్లాడినా ఎంకరేజ్మెంట్. దేవుడు ఎలా మాట్లాడినా వాళ్ళకి ఎంకరేజ్మెంట్. ఎందుకంటే వారు ప్రతి మాటకు చెవి ఎగుతారంట. దేవుని అందులో భయభక్తులు కలిగిన వారు ప్రతి మాటకు చెవి ఎగుతారంట. ఆయన ఏం మాట్లాడతాడు? కొంతమంది నవ్వితే నోట్లో ముత్యాలు రాలుతాయి అంటారు కదా. అంటే వాళ్ళు నవ్వితే చాలు ముత్యాలు రాలుతాయి అన్నట్టుగా దేవుడు మాట్లాడితే చాలు ఐ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అని ఆసక్తితో ఎదురు చూస్తారంట. ఎవరు? దేవుని అందరూ భయభక్తులు కలిగిన వారు, ఇజ్రాయేల్ వార్లారా అన్నాడు. అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వార్లారా వినండి అని చెప్పంగానే వాళ్ళు వెంటనే అటెంటివ్ అయిపోయారంట. కొంతమంది ఆఫ్ కోర్స్ చెప్తున్నాడులే అని అనుకుని ఉండొచ్చు. అయితే ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడ్డారో, ఎవరైతే ఆయనతో నిబంధనలకు వచ్చారో, ఎవరైతే ఆయన మీద భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, దేవుడు ఏది మాట్లాడినా వారు దాంట్లో ఎంకరేజ్మెంటే తీసుకుంటారు. దేవుడు గద్దింపు మాట్లాడితే నన్ను సరి చేసుకుంటానంట. దేవుడు నువ్వు వెళ్తున్న మార్గం తప్పు అంటే, సరే ప్రభువా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను సరి చేసుకుంటాను. నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను ప్రభువా, అలాగే జరుగును గాక ఆమేన్ అని అంటారు. నేను నిన్ను కష్టాలు కూడా పంపిస్తాను, అరణ్యంలో పంపిస్తానంటే పర్వాలేదు ప్రభువా నువ్వు నాకు అక్కడ తోడై ఉంటావు. నీకు క్షేమము అంటే క్షేమము కాదు క్షేమం కలుగుతుంది అన్నాడు అనుకోండి. అంటే అక్కడ పర్వాలేదు ప్రభువా, ఆ క్షేమంలో నువ్వు నాకు తోడై ఉండి నన్ను పోషిస్తావు అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు. అదే స్టార్టింగ్లో చెప్పాను కదా, నౌ ఐ నో వై ఐ సెడ్ అక్నాలెడ్జ్ అనమాట. బికాజ్ హీ హ్యావ్ అక్నాలెడ్జ్ హూ హీ ఈస్. ఆయన ఎవరో మీకు అర్థమైంది కాబట్టి ఆయన ఏది చెప్పినా మీరు నమ్ముతారు. నమ్మి ఒకవేళ కష్టతరమైన పరిస్థితిగా మేము వెళ్ళమని దేవుడు చెప్పినా ఐ విల్ నాట్ వరీ, నా పక్షాన నా దేవుడు వస్తాడు అనేటువంటి ధైర్యం మీరు కలిగి ఉంటారు. బికాజ్ యూ హ్యావ్ అక్నాలెడ్జ్ టైం. ఆయన నమ్మారు కాబట్టి, ఆయన విశ్వసించారు కాబట్టి. సేమ్ థింగ్ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుని ఎందుకు భయభక్తులు వినండి అన్నట్టు. ఇప్పుడు నిజమైన మెసేజ్ ఏంటో అక్కడ చెప్తున్నట్టు వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఈ గోస్ ఆన్ టు సే, చూడండి 17వ వచనంలో, దేవునికి భయపడిన వారులారా వినుడి, ఇజ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులైనప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి, ఇంకా కొన్ని చాలా విషయాలు మనకి కనపడతాయి. ఇజ్రాయేల్ అనబడినటువంటి వారి యొక్క దేవుడు అని అన్నాడు. Let me tell you the word of encouragement today, that God is a God of person. ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే ఈజ్ ఎ పర్సనల్ గాడ్. మీ బ్యాంక్కి ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారా? మీకంటూ ఒక మేనేజర్ ఉంటారు. ఆ రిలేషన్షిప్ మేనేజర్ మీకు కాల్ చేసి చెప్తాడు, నేను బ్యాంక్ ద్వారా నియమించబడినటువంటి ఒక రిలేషన్షిప్ మేనేజర్ని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కావచ్చు, బ్యాంక్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ దేర్, నా నంబర్ ఫీడ్ చేసుకోండి అని చెప్తాడు. ఎందుకు? బ్యాంక్ సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ కోసమైనా యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు హిమ్. అతను హెల్ప్ చేస్తానంటాడు, ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్తానంటాడు, మీకు ఏదైనా లోన్ చేసి ఇవ్వాలంటే చేసిస్తానంటాడు. అవునా? ఇక్కడ దేవుడు హీఈస్ ఎ పర్సనల్ గాడ్ టు మీ. ఆయన ఒక గుంపుకు దేవుడు కాదు. ఆయన లార్డ్ సెంట్రిక్ చర్చ్లో ప్రజలందరికీ దేవుడే. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దేవుడై ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడిగా ఉన్నాడు ఆయన. ఒకే దేవుడిగా ఉన్నాడు ఆయన. దిస్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నావి, మీ ప్రాబ్లమ్స్ మీవి. ఒకటే దేవుడు ఒకటే భోజనం పెట్టాడు అనుకోండి, అందరికీ సరిపోకపోవచ్చు. మనందరికీ సంథింగ్ ఏదన్నా పెడితే అందరూ ఇష్టంగా తింటామో లేదో తెలియదు, కానీ పర్సనల్గా నీకు ఇష్టం ఏదో తెలుసుకొని నీకు ఇచ్చేటువంటి విధంగా నీకు పెడితే ఎలా బాగుంటుంది, ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఈజ్ ఎ పర్సనల్ గాడ్, హీ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ యాజ్ అన్ ఇండివిజువల్. ఇజ్రాయెల్ ప్రజలకు ఒక పర్సనల్ దేవుడు ఉన్నాడట. ఈ లోకంలో ఎంతమందికి పర్సనల్ దేవుడు ఉన్నాడో లేదు నాకు తెలియదు, బట్ యూ షుడ్ హ్యావ్ యువర్ పర్సనల్ గాడ్. మీ అందరికీ ఒక పర్సనల్ దేవుడుగా ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్కి పర్సనల్ దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కాదు, ఆయన ఉన్నవాడు తన ఉనికిని చాటుకుంటున్నాడంట. ఏం చేశాడంటే చూడండి, అదే మాట్లాడినాడు, పితరులను ఏర్పాటు చేసుకున్నాడంట,
ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజల్ని హెచ్చించాడంట. ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి? వారు ఏదో గొప్పవారని కాదు, వాళ్ళు ఏదో ఘనమైన వారని కాదు, వారికి ఏదో గొప్ప ఆధిక్యతలు ఉన్నాయని కాదు, వాళ్ళు స్పెషల్ పీపుల్ అని కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాతే దే హ్యావ్ బికమ్ సంథింగ్ స్పెషల్. ఈరోజు మీలో ఏం స్పెషాలిటీ లేదనుకోండి, స్టిల్ గాడ్ లవ్స్ యూ. బికాజ్ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, యూ బిలాంగ్ టు హిమ్ కాబట్టి, నౌ యూ హ్యావ్ ఎ స్పెషల్, ఒక స్పెషల్ ట్రెజర్డ్ పొజిషన్గా మీరు మార్చబడగలుగుతున్నారు. దిస్ ఈస్ వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. మనుషులు మీ గురించి ఏమన్నా అనుకోకపోయినా, యువర్ గాడ్ ఆల్వేస్ ట్రెజర్స్ యూ, యువర్ గాడ్ ఆల్వేస్ లవ్స్ యూ, హీ నెవర్ లీవ్స్ యూ, హీ నెవర్ ఫర్సేక్స్ యూ. మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మీ పక్షాన ఉండి పర్సనల్గా మీ విషయంలో కేర్ తీసుకునే దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏర్పాటు చేసుకున్నాడంట. ఏర్పాటు చేసుకొని ఏం చేశాడంట, వారు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉంటే వారిని అక్కడ విడిచిపెట్టలేదట. మీ శిక్ష మీరు సావండి, మీ ఫేట్ మీకు వదిలేస్తున్నాను అని అనలే. వారిని అక్కడ హెచ్చించాడంట. పరదేశులుగా ఉన్నప్పుడే అక్కడ పరదేశంలో కూడా వారిని హెచ్చించాడంట. హీ బ్లెస్డ్ దెమ్. వారు ఆయన చేత దీవించబడ్డారట. ఈరోజు మనం బ్లెస్ చేయబడాలంటే గాడ్ విల్ బ్లెస్ us. ఇఫ్ ఏ పర్సనల్ గాడ్, మీకంటూ పర్సనల్గా ఒక దేవుడు ఉంటే ఆయన మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. పర్సనల్గా దేవుడు ఎలా ఉంటుందంటే, సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని కనుక మీరు అంగీకరించుకుంటే, పర్సనల్గా మీరు పరదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మిమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, మిమ్మల్ని సంరక్షించి భద్రపరచడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించే పని కూడా చేస్తారంట. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యోసేపు ఉన్నంత వరకు బాగుంది పరిస్థితి. యోసేపు వెళ్ళిపోయిన తర్వాత, యోసేపు ఉన్నంత వరకు మంచి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చారు. గోషెన్ అనేటువంటి ప్రాంతంలో, మంచి సస్యశ్యామలమైన ప్రాంతంలో వారికి మంచిగా రిసోర్సెస్ అన్ని సమకూర్చారు. అప్పుడు బాగా ఎదుగుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. యోసేపు చనిపోయిన వెంటనే, యోసేపు అంటే తెలియని రాజు ఎవరో వచ్చారట. వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఎదుగుతూ ఉంటే, వీళ్ళకెందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడము, వీరిని మనం పనిలో పెట్టుకోవాలా అని చెప్పి హార్డ్ లేబర్కి పంపించారట. ఆ హార్డ్ లేబర్కి వెళ్ళిన వారందరూ కూడా ఇంకా నొచ్చుకుంటున్నారంట, బాధపడుతున్నారంట. ఇక వారు బానిసత్వంలో మగ్గిపోతున్నారంట. ఎంతగా అంటే ఇక వాళ్ళకి హోప్ లేదు, మేము రక్షించబడతామనేటువంటి హోప్ వాళ్ళలో కనపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, దేవుడు వారి పక్షాన ఉండి వారిని ఎంత సప్రెస్ చేయాలని చూస్తుంటే, దేవుడు ఆపరేషన్ గురవ్వకుండా వాళ్ళని హెచ్చిస్తా ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చిస్తా ఉన్నాడట. వెన్ హీ ఈజ్ యువర్ పర్సనల్ గాడ్, దేవుడు కనుక వ్యక్తిగతంగా మీకు దేవుడై ఉంటే, దీన్ని సృష్టించిన వాడు నీ దేవుడైతే, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, పీపుల్ నిన్ను సప్రెస్ చేయాలని చూసినా, ఎలాంటి ప్రెషరైజ్ నీ మీద చేసినా, వాటన్నిటిలో నుంచి నిన్ను హెచ్చించు వాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని హెచ్చించేవారు ఎవరు లేరు, మిమ్మల్ని తొక్కేసే వాళ్ళే చాలా మంది కనపడతారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎదుగుతూ ఉంటే ఓర్చుకునే వాళ్ళు ఎవరు కనపడరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, అలాంటి ప్రజల మధ్యలోనే మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడంట. ఇఫ్ యూ వాంట్ అన్ అప్రైజల్ ఫ్రమ్ ద లార్డ్, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే ఆ దేవుడు మీకు పర్సనల్ దేవుడే ఉండాలి. హల్లెలూయా. When he becomes your personal God, God will exalt you. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో, ఆయన ప్రభువుగా దేవుడిగా చేసుకుని ఎప్పుడైతే మనం ఉంటామో, God will raise us up, God will exalt us up. దేవుడు మన పైకి లేవనెత్తువాడుగా ఉన్నాడు. పెంట కుప్పల మీద నుంచి మనం లేవనెత్తాడని వాక్యం చెప్తుంది. మనం లేవనెత్తేటువంటి దేవుడు ఆయన, మనం హెచ్చించేవాడు ఆయన. పీపుల్ ఎంతమంది మనను ఎంత సప్రెస్ చేయాలని చూసినా, ఎంత అణిచివేయాలని చూసినా, our God will never let that happen. ఆయన మనల్ని అణిచివేసే దేవుడు కాదు, ఆయన మనల్ని ఉద్ధరించి లేవనెత్తి హెచ్చించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు మనకు చక్కటి సాదృశ్యంగా, ఒక ఎగ్జాంపుల్గా మనకు కనబడతారు. ఆ ఉదాహరణ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు కనుక పర్సనల్గా ఉంటే పర్సనల్గా ఎంత పన్ను మంచి చేస్తాడని.
ఐగుప్తీయులు వారిని అణిచివేయాలని చూశారట. కానీ పర్సనల్ గాడు ఏం చేశాడు? ఐగుప్తీయులు నామరూపాలు లేకుండా చేసేసాడు. హల్లెలూయా. అంత మాత్రంగా చూడండి, తర్వాత ఏమన్నాడు ఇంకా చూడండి ఆ మాటలు. హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. ఏంటంట? తన భుజబలం వల్ల ఐగుప్తులు బానిసలుగా ఉన్న వారిని విడిపించుకుని బయటికి తీసుకొచ్చి మాత్రమే కాదు, 40 సంవత్సరాల అరణ్యంలో వారి చేష్టలను ఏం చేశాడట? సహించాడట. ఎవరు సహిస్తారు చెప్పండి? తల్లిదండ్రులు సహిస్తారా? హాలిడేస్ వచ్చినాయి, హాలిడేస్ ఎప్పుడైపోతాయా అనుకున్న పేరెంట్స్ లేకపోలేదు. మీరు చాలా రీల్స్ చూసుంటారు, ఎప్పుడెప్పుడు హాలిడేస్ అయిపోతాయా అని ఎదురు చూసినటువంటి రీల్స్. ఎందుకంటే హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు మన కంట్రోల్లో ఉండరు, అవునా? ఆ 2 నెలలే మనం పిల్లల్ని బట్టి మనం అంతగా విసిగిపోతే 40 సంవత్సరాలు దేవుడు విసిగిపోకుండా వారి చేష్టలను భరించాడంట. 40 సంవత్సరాలు. మన జీవితంలో బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతామండి? ఒక 60 ఇయర్స్, ఒక 60 ఇయర్స్ అనుకుందామా? ఎగ్జాంపుల్, ఓకే. 60 ఇయర్స్లో యేసుక్రీస్తును ప్రభువుగా తెలుసుకునేటప్పటికి ఒక టీనేజర్ అయ్యామనుకోండి, సమ్ 13 ఇయర్స్కి యేసు ప్రభువుని తెలుసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత 40 ఇయర్స్ మన టాంట్రమ్స్ భరించేవాడు ఆయన మాత్రమే. ఓకే, 13 + 40 53 ఇయర్స్. ఆ తర్వాత రెస్ట్. అప్పుడు దేవుల్లో మీరు బలపరిచిన కొలది మీరు దేవుని విసిగించకుండా దేవుల్లో ఆనందించే అనుభవాన్ని మనము కలిగి ఉంటాం. 40 సంవత్సరాలు వారి చేష్టలను భరిస్తూ వచ్చాడట. అంటే వాళ్ళు భరించువాడు ఆయన అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇజ్రాయెల్ ప్రజలు ఏమడిగారంట అరణ్యంలో? మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు కొత్తిమీర, మాకు అన్నీ దొరుకుతూ ఉన్నాయి, మేము అన్నీ తింటూ ఉన్నాము, మేము అనుభవిస్తున్నాం, చేపలు ఉన్నాయి మాకు అక్కడ, మేము దీవించబడ్డాము అక్కడ, మేము బాగా ఎంజాయ్ చేసాము అక్కడ, మాకేమో ఇక్కడ చప్పడి ఆహారము ఒక మన్నా ఇస్తున్నాము అని అన్నారట. నీళ్ళు లేవంటే నీళ్ళు కావాలి మాకు, నేను చచ్చిపోవాలని తీసుకొచ్చావా అని అన్నారట. ఎప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఇస్తున్నావా, మాకు నాన్ వెజ్ పెట్టవా అన్నట్టుగా నాన్ వెజ్ కావాలి మాకు అన్నారట. పూరీళ్ళు దేవుడు ఇచ్చాడు, అన్నీ ఇస్తా అంటే కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత ఇచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు. మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఎక్కడ శోధించడు. వాక్యం చెప్తుంది మనము దేవుని చేత శోధించబడము. కానీ ఎవరి చేత శోధించబడతామంటే మన స్వకీయ దురాశ వల్ల మనం శోధించబడతాం. అయితే మనం శోధించబడ్డం మాత్రం కాకుండా దేవుని కూడా శోధిస్తూ ఉంటాం. ఎలా శోధిస్తావు? ప్రభువా నువ్వు నాకు అది, ప్రభువా నువ్వు నాకు ఇది, వాళ్ళకి అది ఇచ్చావు నాకు ఇది లేదు, వాళ్ళలో ఏమంత స్పెషాలిటీ ఉందని వాళ్ళకి ఇచ్చావు నాకెందుకు ఇవ్వవు అని దేవుని శోధిస్తూ ఉంటామంట. ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళిపోయి దేవుని శోధించే విషయంలో, ప్రభువా నీకు నా దశంభాగం తీసుకొచ్చి ఇచ్చాను కదా, నేను నిన్ను శోధించమని వాక్యమే చెప్తుంది కదా, నేను నీకు ఇచ్చి శోధిస్తున్నాను, నువ్వు నన్ను దీవించంటారా. అంటే దేవుడు ఎక్కడా శోధించలేదు, మనిషే దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడంట. అంత శోధిస్తూ ఉంటే ఒక్కరినే తట్టుకోలేము, మరి ఇంతమందిని ఎలా తట్టుకుంటున్నాడు ఆయన? అవునా? 40 సంవత్సరాలు తట్టుకుంటాడంట. ఎలా తట్టుకుంటాడంట తెలుసా? ఆయన రెక్కల మీద వారిని మోసాడంట, రెక్కల చాటును భద్రపరిచాడంట, వారికి మేఘ స్తంభాన్ని పెట్టాడంట, మేఘాన్ని పెట్టాడంట, రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టాడంట. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళు వేసుకున్న బట్టలు ఎక్కడ చిన్న కాలేదంట, చిరిగిపోలేదంట. అంటే ఎంత సొఫిస్టికేటెడ్గా వాళ్ళని చూసుకుంటూ వచ్చాడు. మీరు నా మాట వినడం లేదు అని వారిని పక్కన పెట్టలేదు, వారిని హృదయానికి దగ్గరగా పెట్టుకొని వారి చేష్టలను సహిస్తా, వారిని ఆదరిస్తా, బలపరుస్తూ వచ్చాడట. ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్. దేవుడు మన చేష్టలను గమనిస్తూనే ఉన్నాడు, బట్ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము మారాలని కోరుకుంటూ ఆయన దీర్ఘశాంతంతో మన కోసము ప్రయాసపడుతూనే ఉన్నాడు. దీర్ఘశాంతంతో ప్రయాసపడుతున్నాడు. మెతూషెల గుర్తున్నాడా? మెతూషెల బైబిల్లో అత్యధికంగా బ్రతికిన సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మెతూషెల.
అతడు దాదాపు 986 సంవత్సరాలు బతికాడట. హీఈస్ ద హైయెస్ట్. అంతకుమించి ఎక్కువ ఎవరు బతుకులే. ఓకే, మెతుషల గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా. ఓకే, మెతుషల ఎవరి కుమారుడు అంటే ఈనోకు కుమారుడు. ఓకే, హనోకు మెతుషలను ఇచ్చాడు. మెతుషలను ఇచ్చినప్పుడు హనోకు మాట చెప్పాడట, ప్రళయం రాబోతుంది, దేవుడు ప్రళయం తీసుకుని వస్తాడు, అయితే నీ కుమారుని ఇస్తున్నా నేను, నీ కుమారుడు చచ్చిపోయేటప్పుడు ప్రళయం వచ్చేస్తుంది అని అన్నాడట. ఈ కుమారుడు నీకు గుర్తుగా ఇస్తున్నాను కానీ ఆ కుమారుడు పుట్టిన దగ్గర నుంచి హనోకుకి ప్రాణం వెలువెల్లాడిపోతుందట, భయంతో వణికిపోతున్నాడట. తన జీవితాన్ని మార్చుకున్నాడు, దేవునితో నడవడం స్టార్ట్ చేశాడు హనోకు. మెతుషల తర్వాత ఇంకా కుమారుడు పుట్టిన దగ్గర నుంచి దేవునికి భయపడి లోబడి దేవుని కోసం జీవిస్తూ ఉంటే దేవుడు హనోకు మరణించుకొని అతన్ని తీసుకెళ్ళిపోయాడు. అయితే మెతుషల ఇంకా బ్రతికి ఉన్నాడు. మెతుషల బ్రతికి ఉన్నాడంట, దేవుని ఉగ్రత రాలే. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మెతుషల బ్రతికున్నంత వరకు నేను ఉగ్రత తీసుకురాను అని చెప్తూ వచ్చాడు. మెతుషల తర్వాత అతని మనవడు నోవహు పుట్టాడు. నోవహు కాలంలో దేవుడు ఒక ప్రళయాన్ని, జల ప్రళయాన్ని తీసుకుని వచ్చాడు. అలా తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు కూడా నోవహుకు అవకాశం ఇచ్చాడంట. 120 సంవత్సరాలు నోవహు దేవుని వాక్యాన్ని ప్రకటించాడంట. దేవుని ఉగ్రత రాబోతుంది, మనుషులారా మీరు మారు మనసు పొందండి, మీరు దేవుని ఉగ్రతకు బలి అయిపోవద్దు, మీరు పాపులుగా ఉండి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకోవద్దు అని చెప్తే, వర్షమే ఎప్పుడు చూడలేదు, అలాంటిది ప్రళయం వస్తుందంటే మేము ఎలా నమ్మాలా అని చాలామంది హేళనగా మాట్లాడారంట. 120 సంవత్సరాలు బోధించిన తర్వాత ఒకరోజు రానే వచ్చిందంట. మెతుషల చచ్చిపోయిన తర్వాత, మెతుషల చనిపోయడం, ప్రళయం స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మెతుషల అన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఈ బైబిల్ మొత్తంలో లేకపోతే మనిషి చరిత్రలు మొత్తంలో కూడా ఎక్కువ కాలం బ్రతికింది మెతుషలనే. దేవుని దీర్ఘశాంతం ఎలా ఉంటుందంటే, వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం వెయిట్ చేస్తాడంట, ద మోస్ట్ ఇయర్స్ హీ విల్ వెయిట్. ఆయన ఆ ఉగ్రతను తీసుకురాకుండా అన్ని సంవత్సరాలు ఎదురు చూసాడంట, మనుషులు మారుతారని. మెతుషలకి ఇచ్చినటువంటి జీవిత వయో పరిమాణం చూసినప్పుడు, అతని జీవితం, అతని లైఫ్ స్టైల్ అంతా చూసినప్పుడు అన్ని సంవత్సరాలు ఇచ్చాడు, అన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు అని అర్థం. ఆ తర్వాత చెప్పేసాడంట, ఇక మనిషికి నేను ఒక 120 సంవత్సరాల గురించి ఇవ్వలేను అన్నాడు. ఓకే, దేవుడు మనం దీర్ఘశాంతంతో సహించుకునే దేవుడు. అట్లానే ప్రతిసారి ఆయన శోధిస్తూనే ఉన్నామా? ప్రతిసారి ఆయన ఇబ్బంది పెడతానే ఉన్నామా? లేదు. ఆయన ఓర్చుకునే దేవుడు అంటే ఆయన ఓపికను పరీక్షించవద్దు, ఆయనకు తగినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాగా ఆలోచన చేయండి. ఇజ్రాయెల్ ప్రజలు ఆయన అంతగా శోధిస్తే, అంతగా ఆయన చేష్టలతో ఆయన్ని విసిగిస్తే కూడా ఆయన వారిని అంతగా ప్రేమించి హెచ్చించాడే. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా వారు హెచ్చించబడ్డారు, అవునా? మరి ఈరోజు దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఇంకెంత హెచ్చిస్తాడు ఆలోచన చేయండి. దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఇంకెంత హెచ్చిస్తాడు, ఇంకెంత అభివృద్ధిలోకి తీసుకొస్తాడు ఆలోచన చేయాలి. తర్వాత చూడండి, చేష్టలను సహించను మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చను. స్వాస్థ్యం ఇచ్చేటువంటి దేవుడు అంటే ఆయన ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ ది ఇన్హెరిటెన్స్. ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. బ్రతికినంత కాలంలో ఎంత స్వాస్థ్యం మనం సంపాదించుకోగలమంటారు? కొంతమందికి జీవిత కాలం ఉంటుంది, నేను బ్రతికుండగా కనీసం ఒక సొంత ఇంటి కళ నేను కలిగి ఉండాలి, సొంత ఇంటి కళను నేను నెరవేర్చుకోవాలి, సొంత ఇల్లు సంపాదించుకున్నానంటే కనీసం నాకంటూ ఒకటి నేను సంపాదించుకున్నాననేటువంటి మైండ్ సెట్ ఉంటుంది చాలామంది. ఓకే, అయితే చాలామంది ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడతారు. కొంతమంది లోన్ తీసుకుంటారు, కొంతమంది సంపాదించుకొని తర్వాత కట్టుకుందాంలే అని అనుకుంటారు, కొంతమంది ఏమో పెద్దవాళ్ళు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి అంతా సమకూర్చుకొని అప్పుడు కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లేదు నేను 30 years రాగానే నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, అదే నేను సెటిల్మెంట్గా చూస్తానని చెప్పేసి ఒక్కొక్కరితో ఒక ప్లాన్. మీ స్వాస్థ్యం సంబంధించిన ప్లాన్ మీకు ఉండొచ్చు, కానీ దేవుడు మీకు ఇచ్చేటువంటి స్వాస్థ్యము నిత్యము నిలిచిపోయేటువంటి స్వాస్థ్యము. హల్లెలూయా. అది మీ ప్రయాస బట్టి వచ్చే స్వాస్థ్యం కాదు,
దేవుని యందు విశ్వాసం ఉంచితే వచ్చేటువంటి స్వాస్థ్యము. ఈరోజు దేవుని యుద్ధ మీరు స్వాస్థ్యం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? మీ సొంత ప్రయోజనం కొరకు, మీ సొంత సామర్థ్యంతో మీరు స్వాస్థ్యం సంపాదించుకోలేకపోవచ్చు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మీకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అబ్రహాంతో చెప్పాడు, ఐ ఆమ్ యువర్ గ్రేటెస్ట్ రివార్డ్, నేనే నీకు గొప్ప బహుమానంగా ఉన్నాను అని అన్నాడు. అబ్రహాంకి ఏం తక్కువ చెప్పండి? కానీ అబ్రహాం గుడారాల్లో నివసించేవాడంట. అబ్రహాం టెంట్లు వేసుకొని నివసించేవాడంట. ఎందుకు టెంట్లు వేసుకునేవాడు? అంత గొప్ప ధనవంతుడు టెంట్లలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? టెంట్లో ఉన్నప్పుడు అతను చిన్నపుచ్చుకోలేదు. దేనేంటి టెంట్లో ఎందుకు ఉండాలా? కావాలంటే మంచి ఒక ఏమంటారు, మంచి లగ్జూరియస్ హౌస్ అతను నిర్మించుకోవచ్చు. కానీ అతను నిర్మించుకోలే. గుడారంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే పిచ్చినారని కాదు, నా స్వాస్థ్యం వేరే ఉంది, నా దేవుడే నా స్వాస్థ్యం అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన దేవుని కనుక స్వాస్థ్యంగా మనం కలిగి ఉంటే, అట్లనే ఓన్లీ భక్తి చేయమని చెప్పట్లేదు నేను. మీరు కనుక దేవుని మీరు స్వాస్థ్యంగా కలిగి ఉంటే దేవుడు మీకు సమస్తాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. సొలొమోనుతో చెప్పాడు, సొలొమోను జ్ఞానం మాత్రమే అడిగాడు. జ్ఞానం అడిగితే, నువ్వు జ్ఞానం మాత్రమే అడిగావు కదా, అయితే నీకు పేరు ధన ఘనతలు కూడా ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా. అంటే దేవునికి ఎవరైతే లోబడి ఉంటారో, దేవుని మీద ఎవరైతే ఆనుకొని ఉంటారో, వారికి దేవుడు స్వాస్థ్యంగా తన్ను తాను ఇచ్చుకోవడం మాత్రమే కాదు, సమస్తాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తాడంట, దీవిస్తాడంట. ఆశీర్వాదం పొందుటకు వారసులుగా పిలువబడ్డాము అని మన గురించి పేతురు భక్తుడి మాట రాస్తాడు. సంఘం గురించి అంటాడు, మీరు ఆశీర్వాదం పొందటానికి వారసులుగా పిలువబడ్డారు. వారసునికి స్వాస్థ్యం వస్తుందా రాదా? వారసునికి స్వాస్థ్యం వస్తుంది. అందులో మీ క్వాలిటీస్ చూస్తారా? మీ క్వాలిటీస్ చూసి స్వాస్థ్యాన్ని ఇస్తారా? మీరు రక్త సంబంధం అయితే మీకు ఆటోమేటిక్గా స్వాస్థ్యం వస్తుంది. మీరు వారసుడు అయితే ఆటోమేటిక్గా మీకు స్వాస్థ్యం వస్తుంది. దేవుడు మీకు స్వాస్థ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ద వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టుడే, దేవుని స్వాస్థ్యంగా మార్చుకోండి. అప్పుడు మీ జీవితంలో దేవుడు స్థిరమైన స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అబ్రహాం అనుకున్నాడు, నా స్వాస్థ్యం ఇక్కడ కాదు, నా స్వాస్థ్యం నా దేవుడే. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించినటువంటి పునాదులు వేసినటువంటి పట్టణంలో నాకు దేవుడు స్వాస్థ్యం ఇస్తాడు అనుకున్నాడు. మీరు వాక్యంలో చూస్తే ఫలానా వాళ్ళు ఫలానా దేవుని సన్నిధిలో ఉన్నారో లేదో తెలియదు, కానీ ఎప్పుడు ఉంటారో తెలియదు, కానీ యేసుప్రభు ఒక పారబుల్ చెప్తా అంటారు. ఎక్కడ కూర్చున్నాడంట లాజరు? అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్నాడట. అబ్రహాం ఎక్కడ ఉన్నాడట? దేవుని స్వాస్థ్యంలో ఆల్రెడీ ఉన్నాడట. అంటే కేవలం ఆత్మీయ స్వాస్థ్యం గురించి నేను మాట్లాడట్లేదు, ఫిజికల్ స్వాస్థ్యాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన నమ్మిన ప్రజలను ఆయన చేయి విడిచే దేవుడు కాదు. యెహోషువ కాలేబులు వెళ్ళి కనాన్ దేశాన్ని చూసి వచ్చారట. విశ్వసించారు, చూసి వచ్చిందని స్వతంత్రించుకున్నారు. అయితే ఇప్పుడు వెళ్ళిన చోటల్లా ఇప్పుడు నేను అది చూసి వచ్చాను, అది నాకు కావాలని అడగదు. ఓకే, వెళ్ళిన చోటల్లా ఇది నాది అని చెప్పదు. కొంతమంది షాపింగ్కి వెళ్తారు, వెళ్ళి విశ్వాసులు చేసే పని నేను చెప్తున్నాను. కొంతమంది విశ్వాసులు వారి విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళి ఒక ప్రోడక్ట్ని చూసి వచ్చి ఈ ప్రోడక్ట్ మీద చేయి పెట్టి ఇది నా ఇంటికి వచ్చిన కాక అని ప్రార్థన చేసి వస్తారు. ఉన్నారండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. విండో షాపింగ్ చేసి వస్తారు. ఏం చేసి వస్తారంటే క్లెయిమ్ చేసుకుని వస్తారంట. పోయి ఆ ప్రోడక్ట్ని చేయి పెట్టి ఇది నా ఇంటికి వచ్చిన కాక, ప్రభా నువ్వు నాకు ఇది ఇస్తున్నావు స్తోత్రం అని చెప్పేసి వస్తారంట. మరి వారి విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు అవి ఇంటికి వచ్చాయి. అంటే దానికోసం ప్రయాసపడి ఉంటారు. తర్వాత నాకు ఇది నాకు కావాలి ప్రభా, అది నాకు కావాలి విచికిచ్చి ఉంటారు దేవుణ్ణి. ప్రభా ప్రార్థన చేసి వచ్చే గుర్తుందా? అక్కడ ఖర్చు చేసి వచ్చే గుర్తుందా? అక్కడ దాని మీద నీ నామం పలికేసి వచ్చే గుర్తుందా? బెస్ట్ థింగ్స్ నాకు కావాలి, నీ ప్రజలకు బెస్ట్ థింగ్స్ ఇచ్చేవాడు కదా అని దేవుని గుర్తు చేస్తూ ఉంటాం, శోధిస్తూ ఉండడం అంటే ఇదే. స్వాస్థ్యాన్ని ఇస్తాం కదా, నాకు అది కావాలి, స్వాస్థ్యంగా ఇయ్యి అని అడుగుతారు. అలా స్వాస్థ్యాన్ని పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా అలా చేయండి నేను చెప్పను, కానీ విశ్వాసంతో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని స్వాస్థ్యంగా పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. హల్లెలూయా.
మన కొరకు సిద్ధపరిచింది. ఇప్పుడు నాకు కనిపించిందల్లా పోయి నేను పట్టుకునేది నాదంటే ఊరుకుంటారా? బయట మంచి కారు కనపడింది అనుకోండి, ఈరోజు సందీప్ జీప్ కార్ తీసుకొచ్చాడు, వెళ్ళి జీప్ కార్ మీద చేయి పెట్టింది నాది అంటే అవుతుందా? ఐ కెనాట్, అది నేను తీసుకోవాలి. ఓకే, బట్ దేవుడు నా కోసమే సిద్ధపరిచాడు. ఆ స్వాస్థ్యం నాకు మిస్ అవ్వకుండా దేవుడు నాకు అది అనుగ్రహిస్తారని నేను విశ్వసించగలగాలి. ఈరోజు గాడ్ ఈస్ గివింగ్ us an encouragement word that he wants to give us inheritance. మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. స్వాస్థ్యం ఇచ్చేవాడు మాత్రమే కాదు, దాన్ని భద్రపరచేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. భద్రపరిచేటండి చూడండి, ఎందుకంటే 7 దేశాల వాళ్ళు, 7 జాతుల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారట. అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, యెబూసీలు, కనానీయులు, వీరందరూ 7 జాతుల ప్రజలకు నివసిస్తుంటే అది వారిది కాదు, ఒకప్పుడు వారిదే, కానీ తన ప్రజలకు ఇది స్వాస్థ్యంగా మార్చబడాలి కాబట్టి దేవుడు ఏం చేసిందట, వారికి ఆ స్వాస్థ్యాన్ని తీసుకొచ్చి అప్పగించాడట. హల్లెలూయా. ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ us inheritance. ఈజ్ ఎ గాడ్ హూ విల్ హెల్ప్ us possess our inheritance. మనకు దేవుడు నిర్ణయించిన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇంకా చూడండి 20వ వచనం. ఇంచుమించు 480 సంవత్సరంలో ఇట్లు జరిగిన వాటి తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. వారికి రాజులు కావాలంటే రాజులు కూడా ఇచ్చాడట. అదేంటి, నేను రాజుగా ఉండాలనుకున్నాను కదా, అయితే మీరు రాజును కోరుతున్నారా, సరే మీకు రాజును ఇస్తానన్నాడట. అయితే ఆ రాజు తన స్వప్రయోజనం కోసము చూసుకునేది రాజుగా ఉన్నాడు కాబట్టి వారి ద్వారా దీవించబడలేదు ప్రజలు. ఈరోజు మన దేవుడుగా ఆయన మాత్రం ఉంటే సరిపోదు, కానీ ఆయన మన రాజుగా ఉండడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఎప్పుడైతే ఆయన మన రాజుగా మార్చబడతాడో, మనం పరిపాలించే దేవుడిగా ఆయన ఉంటాడో, మన బాగోగులు చూసేవాడుగా ఉంటాడు. మంచి రాజు ఏం చేస్తాడని తెలుసా? మంచి పరిపాలన ఇస్తాడట. మంచి పరిపాలన ఇవ్వడమే కాదు, మనం సెల్ఫ్ సస్టైనబుల్గా మారేటట్లుగా మనం చేస్తాడట. అలాంటి రాజు కేవలం మన రాజు మాత్రమే. హల్లెలూయా. సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఇక నాకు నేను స్వతంత్రంగా జీవించడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. మనం ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి మీద ఆశ పెట్టుకోకుండా దేవుడు మనలో స్వయం సమృద్ధి కలిగినటువంటి వారిగా మనం మార్చడానికి ఆయన ఇష్టపడతాడు. దిస్ ఈజ్ వాట్ హూ హీ ఈస్. ఆయన చేయడానికి ఇష్టపడతాడు. ఆర్ వి రెడీ? ఆయన యుద్ధకు మనం తీసుకుని రాగలిగి ఆయన మన రాజుగా చేసుకోగలిగితే ఆర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్. ఓకే, ఆయన మహిమగల రాజు. ఆయన ప్రవేశించినట్లుగా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నాడే అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందంట? ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకున్నాడంట. ఈరోజు దేవుని చేత స్వాధీనపరచబడే అనుభవంలోనికి మనం రాగలగాలి. ఆయన స్వాస్థ్యంగా మనం మార్చబడగలిగితే మన విషయంలో ఆయన బాధ్యత తీసుకుని మనల్ని నడిపించడం ప్రారంభిస్తున్నాయి. మనం నడిపించడం ప్రారంభించిన తర్వాత ఆయన రాజుగా మన జీవితంలో ఉంటే మనకి ఏ కొత్తగా కూడా ఉండదు. ఆ తర్వాత హృదయానుసారుడైన దావీదును పిలుచుకున్నాడు. దావీదు ద్వారా కూడా దేవుడు దీవించబడ్డాడు అని చెప్తున్నాను మాట. అంటే హృదయానుసారుడు ఒకరిని సంపాదించుకున్నప్పుడు దేవుడు కూడా అబ్బా నేను దీవించబడ్డాను అని అనుకున్నాడు. ఈరోజు దీవెన పొందుకునే వారిగా కాదు, దేవుణ్ణి దీవించే వారిగా కూడా మనము మార్చబడగలగాలి. ఓకే, డోంట్ బి జస్ట్ రిసీవర్, బి ఏ గివర్. దేవునికి తిరిగి ఇచ్చే విషయంలో కూడా మనము దేవుని దీవించేవారుగా ఉండదు. దావీదు ఏమన్నాడట? నేను ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని, ఏ యోగ్యత లేని నన్ను తీసుకొచ్చి రాజుగారు పెట్టావే, ఇప్పుడు నేనేమో మంచి అంతఃపురంలో ఉంటే నువ్వు డేరాలో ఉండమేంటయ్యా? నువ్వు డేరాలో ఉండొద్దు, నేను నీ కొరకు మంచి మందిరం కట్టాలి అని అనుకున్నాడు. మంచి మందిరం కట్టడానికి అతను ఇష్టపడ్డాడు. అంటే దేవునికి ఏదో ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అన్నాడు, నీకు ఆ థాట్ కలిగింది చాలు. నేను ఎప్పుడైనా అడిగానా నిన్ను, నాకు మంచి మందిరం కట్టు, అందులో నేను నివసించాలని ఎప్పుడైనా కోరుకున్నానా? నీ పితరులను ఎప్పుడైనా అడిగానా? నిన్ను ఎప్పుడైనా అడిగానా అని అడిగితే దావీదుతో, లేదయ్యా నేను అనుకున్నాను కట్టాలని, అది నా మొక్కుబడి అయ్యా, నేను మొక్కుబడి చెల్లించుకునే విషయంలో నాకు చాలా ఆసక్తి ఎక్కువ, నీకు కూడా తెలుసు కదా అని అన్నాడు. అయితే లేదు, నీకు ఆ థాట్ కలిగింది చాలు,
అయినా ఆకాశం మహాకాశంలో పట్టుజాలనంత గొప్ప దేవుడిని నేను, నాకు నువ్వు మందిరాన్ని కట్టగలవా? ఆ మందిరంలో నేను నివాసం ఉండగలనా? నన్ను రెస్ట్రిక్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా అంటే, లేదయ్యా, నీకు మహిమ చెల్లించడానికి మందిరాన్ని నేను కట్టాలనుకుంటున్నానంటే అన్నాడు. సరే, నీకు ఆ థాట్ వచ్చింది చాలు, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నేను నిన్ను స్థిరపరచడం స్టార్ట్ చేస్తాను, నేనే నిన్ను స్థిరపరుస్తాను, నేనే నిన్ను స్థిరంగా ఉండిపోయేటట్టు చేస్తాను అన్నాడు. అతన్ని స్థిరపరిచి, అతన్ని బలపరిచి, ఇప్పటికీ ఇజ్రాయేల్ అనేటువంటి ప్రాంతంలో దావీదును గురించిన గొప్ప గొప్ప కథలు ఇప్పటికీ వినపడతాయి. నీ రాజ్యం మీద నీ వంశపు వ్యక్తిని ఒక్కరికి వచ్చి పెడతాను అన్నాడు. యేసు ప్రభుని తీసుకొచ్చాడు. యేసు ప్రభువుని అక్కడ స్థిరపరిచేశాడు. రేపు మహా యెరూషలేములో కూడా, పరమ యెరూషలేములో కూడా యేసు ప్రభు రాజుగా స్థిరపరచబడ్డాడు. యెషయా గోత్రం నుంచి వచ్చినటువంటి వాడుగా దావీదు మనకు కనపడతాడు. యేసు ప్రభు కూడా కనపడతాడు అక్కడే. సో ఆ లీనియేజ్ దేవుడు స్థిరపరిచాడు. ఈరోజు దేవుని చేత దీవించబడిన మనము దేవుని బలపరిచే విషయంలో కూడా, దేవుని ఘనపరిచే విషయంలో కూడా ఒక తీర్మానం చేసుకుని జీవించగలిగితే దేవుడు మనల్ని స్థిరపరిచే వాడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. పాట పాడుతూ ఉంటారు, స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు అని. ఈ పాటలో అన్నీ ఇది చేసేవాడు, అది చేసేవాడు అని చెప్తా ఉంటాం. అవునా? మనము అక్నాలెడ్జ్ చేయగలిగితే ఆయన మనం నిలబెట్టేవాడుగా ఉన్నాడు, ఆయన మన లేవనెత్తివాడుగా ఉన్నాడు, మన స్థిరపరిచేవాడుగా ఆయన ఉన్నాడు, మన చేతి పనులను స్థిరపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. మనల్ని ఆయన స్థిరపరిచి దేవుని మహిమ కొరకు సాక్షులుగా ఆయన మనల్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా చాలా మాటలు చెప్పాడు ఇక్కడ. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 23వ వచనం చదువుతామా? అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేల్ కొరకు రక్షకుడు యేసును పుట్టించిన. ఆయన రాకముందు యోహాను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత అబ్రహాము 26వ వచనం చదువుదాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఇక్కడ అబ్రహాము వంశస్థులారా అన్నాడు. అబ్రహాము వంశస్థులారా అన్నప్పుడు దేవుని చేత నిబంధనలో వచ్చినటువంటి వారు. ఓకే, దేవుని చేత నిబంధనలకు వచ్చినటువంటి వారు మనం అందరం కూడా వస్తాం. మనం అబ్రహాము సంతానమే అని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవునికి తెలుసుకున్న వారం మనం అందరం కూడా. అవునా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అంటారు. ఓకే, విశ్వాసం ద్వారా దేవుని రక్షణ మార్గంలోనికి ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా వచ్చారో వారందరితో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రక్షణ మనకు అనుగ్రహించింది. ఫిజికల్ రక్షణ కావచ్చు, ఆత్మీయమైన రక్షణ కావచ్చు, మన స్వాస్థ్యాన్ని రక్షించే విషయంలో కావచ్చు, మనకు కలిగిన సమస్త విషయంలో మనకు రక్షణ భాగ్యము కలుగు చేసి, ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ మన జీవితంలో కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకో మాట చెప్పాడు, దేవునికి భయపడే వారులారా. ఇది ఇంకో కేటగిరీ. ఓకే, దేవునికి భయపడే వారులారా అన్నప్పుడు భయపడే వారి కేటగిరీ ఈ కవనెంట్లో ఉన్నవారి కంటే ఎక్కువ కేటగిరీ. కవనెంట్లో ఉన్నవారు ఎలాంటి వాళ్ళు అంటే, మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పుకునేవాళ్ళు. దేవుడు నాతో నిబంధన చేశాడు కాబట్టి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను స్పెషల్ అంటాను. దేవునికి భయపడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దే ఆర్ ఫార్ మోర్ బియాండ్ అండ్ అబౌవ్ దిస్ కేటగిరీ ఆఫ్ కవనెంట్ పీపుల్. కవనెంట్ పీపుల్ కంటే కూడా దేవుని భయభక్తులు కలిగిన వారు ఎలాంటి వారు అంటే, మేము దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు. ఎందుకంటే దేవునికి భయపడేవారం కాబట్టి, దేవునికి లోబడేటువంటి మనస్తత్వం కలిగిన వారం మేము, దేవుని హెచ్చించే మనస్తత్వం కలిగిన వారం మేము. దేవునికి భయపడే వాళ్ళు దేవుని ఘనపరుస్తారు, దేవుని మాటకు లోబడతారు. దేవుని మాటకు లోబడిన వారికి దేవుడు అతి సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు వారిని హెచ్చించేవాడిగా ఉంటాడు, దేవుడు వారిని స్థిరపరిచి దీవించేవాడిగా ఉంటాడు. అంట అటు కృప దేవుడు మన జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ చాలా మాటలు మీతో చెప్పాను. ఈజ్ హీ ఆర్ పర్సనల్ గాడ్. వ్యక్తిగతంగా మీ దేవుడుగా ఉన్నాడా? ఈజ్ హీ యువర్ పర్సనల్ కింగ్. మీ రాజుగా ఉన్నాడా? ఈజ్ హీ యువర్ బ్లెస్సర్. ఆయన మిమ్మల్ని దీవించేవాడిగా ఉన్నాడా? హెచ్చించేవాడిగా ఉన్నాడా? ప్రజలందరూ మనల్ని సప్రెస్ చేయాలని చూస్తూ ఉంటే, అప్రెస్ చేయాలని చూస్తూ ఉంటే, ఓన్లీ గాడ్ కెన్ లిఫ్ట్ అస్ అప్. మనల్ని హెచ్చించేవాడు, ఎగ్జాల్ట్ చేయవాడు కేవలం ఆయన మాత్రమే. అంత మాత్రమే కాదు, మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు అంట.
మన సామర్థ్యంతో మన స్వాస్థ్యం సంపాదించుకోలేకపోయినా గాడ్ ఇన్ హిజ్ మైట్ హీ కెన్ బ్లెస్ us విత్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. ఇటర్నలే కదా, రియాలిటీలో ఏముండదు అంటే రియాలిటీని కూడా ఇవ్వగలడానికి ఆయన సమర్థుడు. భద్రపరిచేటువంటి దేవుడు, మనల్ని ఓర్చుకునేటువంటి దేవుడు, సహించేటువంటి దేవుడు. మన టాంట్రన్స్ అన్నింటినీ భరిస్తూ ఉన్నాడంట. ఇజ్రాయెల్ ప్రజలను భరించినట్లుగా మనల్ని భరిస్తూ ఉన్నాడట. మనకు కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తున్నాడట. మనకు మేలు చేయడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడట. ఇంతటి ఘనమైన దేవుని సేవిస్తున్న మనము ఆర్ వి నాట్ బ్లెస్డ్? మనం బ్లెస్డ్ కాదంటారా? వీఆర్ లిటరలీ బ్లెస్డ్. మనం దీవించబడిన వారమే. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులను వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆయన ఘనపరిచే స్థితిలో కనుక మనం ఉంటే, ఈరోజు ఈ చెప్పబడేటువంటి ఎగ్జార్టేషన్, ఈ మాటలన్నీ కూడా మన గురించి చెప్పినట్లు. హల్లెలూయా. విశ్వాసంతో ఈ మాటలన్నీ మనం తీసుకున్నాం. ఆయన మనకు పర్సనల్ దేవుడుగా ఉంటే మనల్ని ఏర్పాటు చేసుకొని, మనల్ని హెచ్చించి, మనల్ని ఓర్చుకొని, మనల్ని బలపరిచి, మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చి, మనల్ని రక్షణ మార్గం నడిపించి, మన వృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి విశ్వాస సహితమైనటువంటి, మరి రక్షణార్థమైనటువంటి, నిరీక్షణతో కూడినటువంటి మాట దేవుడు మనకి ఇస్తూ ఉండగా విశ్వాసంతో దీన్ని మనం తీసుకున్నాం. లెట్ us pray. ప్రార్థన చేద్దామా? లెట్ us look to God in prayer. ఆయన వైపు చూద్దాం విశ్వాసంతో. ప్రభువా, చెప్పమన్న మాటలన్నీ నా కోసమే, నేను నమ్ముతున్నాను. నన్ను ఉద్ధరించేవాడవని చూస్తున్నాను. వ్యక్తిగతంగా నా కోసం నా దేవుడిగా ఉన్నావని చూస్తున్నాను. వ్యక్తిగతంగా మమ్మల్ని దీవించేవాడుగా ఉన్నామని చూస్తున్నాను. వ్యక్తిగతంగా మమ్మల్ని హెచ్చించేవాడుగా ఉన్నామని నేను చూస్తున్నాను. వ్యక్తిగతంగా మమ్మల్ని ఓర్చుకొని మాకు స్వాస్థ్యాన్ని ఇచ్చేంత వరకు విడువక ఎడబాయికి కృప చూపించే దేవుడిగా ఉన్నామని కూడా నేను చూస్తున్నాను. ఆయన మా విషయంలో బాధ్యత తీసుకొని మాకు రాజుగా ఉండి మమ్మల్ని నడిపించడానికి మాకు ప్రభువుని ఇచ్చారు, యేసయ్యని ఇచ్చారు, పరిశుద్ధాత్మని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నిజంగా మేమేమైనా కేవలం మిమ్మల్ని బట్టి మాత్రమే ప్రభు. ఈరోజు నిజంగా మేము దీవించబడ్డామని మేము నమ్ముతున్నాం. మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండటము, మా రాజుగా కలిగి ఉండటము, మా ప్రభువుగా కలిగి ఉండటము నిజంగా మా ధన్యత. మీరు మా కాపరిగా ఉంటే మాకే కొదువ లేదు, ఏ కొరత లేదు. ఈరోజు ప్రభువుకు మీ హృదయాన్ని సమర్పించి ప్రార్థన చేయండి. మీ జీవితంలో దేవుడు రక్షణార్థమైనటువంటి, నిరీక్షణతో కూడినటువంటి ఒక విశ్వాస వాక్కును విడుదల చేయాలని ఆశపడుతున్నారు. ప్రభుతో మాట్లాడండి. స్పీక్ విత్ ది లార్డ్. ఒకసారి మాట్లాడండి ప్రభుతో. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లార్డ్. యు ఆర్ అ పర్సనల్ గాడ్. మాకు వ్యక్తిగతంగా, మాకు దేవుడిగా నీవు ఉన్నందుకు స్తోత్రాలు. మాకేదో ప్రభువా దిక్కు లేని వారిని మమ్మల్ని విడిచిపెట్టలేదు, కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని కలుసుకున్నారు, వ్యక్తిగతంగా మమ్మల్ని రక్షించుకున్నారు, వ్యక్తిగతంగా మమ్మల్ని పోషిస్తున్నారు, భద్రపరుస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు, లేవనెత్తుతున్నారు. మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు. ఈ లోకంలో మాకంటూ మా పక్షాన నిలబడగలిగిన వాడు ఎవరు మాకు లేరు నాయన. కానీ ఒకటి, మా పక్షాన భూమి ఆకాశం సృజించిన యెహోవా మా పక్షాన ఉన్నాడని మేము నమ్ముతున్నాం. మేము దీవించబడతాం, మేము నమ్ముతున్నాం. మేము సప్రెస్ చేయబడము, కానీ మేము హెచ్చించబడతాం మేము నమ్ముతున్నాం. మా విషయంలో ప్రభు బాధ్యత తీసుకొని మా వ్యక్తిని చేష్టలను కూడా మీరు భరిస్తున్నారు. అనేక సార్లు మిమ్మల్ని బాధ పెట్టేటట్లు ప్రవర్తించాం, మాట్లాడాం. అనేక విషయాల్లో మిమ్మల్ని శోధించాం. నేను మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని శోధిస్తూ వచ్చాము ఆయన. మిమ్మల్ని అనేక రీతులుగా ప్రభు ఇబ్బంది పెట్టాను. మా చేష్టల వల్ల, మా క్రియల వల్ల, మా మాటల వల్ల మీకు అనేకమైన ఇబ్బందులు మేము కలుగు చేశాను ప్రభు. కానీ మమ్మల్ని మీరు ఓర్చుకుంటున్నారు. మా విషయంలో మీరు రక్షణను కనపరుస్తున్నారు, మీ జాలిని కనపరుస్తున్నారు, మీ దయను మా పట్ల కనపరుస్తున్నారు, మీ కృపను మా పట్ల కనపరుస్తున్నారు, మీ కనికరం మా పట్ల కనపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. మేము ఇంకా నశించిపోకుండా ఉన్నామంటే కేవలం మీ వాత్సల్యత, మీ దయ వల్లనే కదా ప్రభు. నిన్ను ప్రేమించేవారుగా, మీకు లోపడే వారంగా, మీకు విధేయత చూపించే వారంగా, మీ ఇందులో భయభక్తులు కలిగి నడుచుకునే వారంగా మమ్మల్ని చేయండి ప్రభు. మీరు మమ్మల్ని బట్టి పరితాపం అందొద్దు, బాధపడద్దు. కానీ ప్రభు, ఆత్మలో సంతోషించే వారంగా మేము మార్చబడగలిగినప్పుడు, మీరు కోరుకున్నటువంటి వ్యక్తులుగా మేము మార్చబడగలుగుతాం. అప్పుడు మేము మీ స్వాస్థ్యముగా మార్చబడగలుగుతాం. మీ స్వాస్థ్యముగా ఎప్పుడైతే మేము మార్చబడగలుగుతామో ప్రభు, మాకు మీరు స్వాస్థ్యంగా ఉండి
మా కొరకు పరలోక సంబంధమైన స్వాస్థ్యమే కాదు, ఈ భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చి మా స్వాస్థ్యాన్ని మీరు స్థిరపరిచి మాకు ఆశీర్వాదం పొందినట్లుగా మమ్మల్ని వారసులుగా చేసి మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తారని నమ్ముతున్నాం. మా కాపరిగా ఉండి మాకు రాజుగా ఉండి మమ్మల్ని హెచ్చించి బలపరిచి నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. యేసు క్రీస్తును మాకు అనుగ్రహించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మలో మాకు ఇస్తున్నారు. ఇంతకంటే గొప్ప స్వాస్థ్యం మేము ఇంకోటి కలిగి ఉండకూడుతున్నాయి. ఈరోజు నీ వైపు ఆశతో మేము పేరు చూస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో ప్రభా వ్యక్తిగతంగా మమ్మల్ని తెలిసిందే, మాకు మమ్మల్ని ఎరిగినటువంటి దేవుడు కానీ మా కొరకు ప్రోత్సాహకరమైన వాక్కు మీ దగ్గర ఉందని నేను అంటున్నాను. ఆశతో మీరు కనిపెట్టుకుని ప్రభా మా వ్యక్తిగత జీవితానికి, మా కుటుంబ జీవితానికి, అయినా మా కెరీర్స్ వరకు కావచ్చు, మరి శ్రేష్టమైనటువంటి ప్రోత్సాహకరమైన వాక్కులు మీ దగ్గర నుంచి పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ యొక్క వేచి కనిపెట్టుకునే ప్రభా మీ ద్వారా ప్రోత్సాహకరమైనటువంటి నిరీక్షణ కలుగజేసేటువంటి వాక్కును మేము పొందుకొని మీలో ఆనందిస్తూ మీ ద్వారా దీవించబడగలిగిన భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి బలపరచుకొని మీరందరూ మీ దగ్గర రక్షణస్థలం సమర్పించుకొని మీ అనుగ్రహాన్ని, మీ నామాన్ని మా జీవితంలో విడుదల చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అన్న నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.